ఇక దూర ప్రయాణాలకు దూరంగా ఉన్న దేవుళ్ళ కాడికి తీర్థయాత్రలకు పూజలకు పురస్కారాలకు పోవాలంటే మరి మన కాడ మరి డబ్బు లేని వాళ్ళు ఎట్లా ఉంటుంది కథ. అమ్మో మేము గాలి మోటార్లలో పోలేము, ఆ పశలు పెట్టలేము, గని పశలు మా కాడ ఎక్కడివి, ఏం చేయాలి ఎట్ట చేయాలి అని ఆలోచన చేసి ఇక ఏదో ఒకటి కానీ రైళ్ళల్లో పోయే ప్రయత్నం చేస్తుంటారు. కానీ నీ దండం పెట్టి రైళ్ళల్లో 30 రోజులల్లో 3 సార్లు రైళ్ళల్లో దోపిడీ జరిగిందట నువ్వులా. ఇక పల్నాడు జిల్లా నడికుడి రైలు మార్గంలో వరుసగా దోపిడీలు అవుతున్నాయి. 15 రోజుల క్రితమే నారాయణ ఎక్స్ప్రెస్ చెన్నై ఎక్స్ప్రెస్లో వరుస పెట్టి దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక ఈ రకంగా ఇట్లా పాడైపోతుంటే ఇక నిన్న అర్ధరాత్రి మరొకసారి చెన్నై ఎక్స్ప్రెస్లో దొంగతనం జరిగిందట నువ్వులా. అంటే చూడండి, రైళ్ళలో పోదామంటే అసలు పేయి మీద ఏమైనా సొమ్ములు పెట్టుకొని పోదామంటే అవి మనం క్వశ్చన్లో పోయేదాకా ఉంటాయా ఉండయా అన్న భయంతో బిక్కు బిక్కు అనుకుంటా రైళ్ళల్లో ప్రయాణం చేస్తున్నట ప్రయాణికులు. అందుకనే ఓ జనాలు తస్మాత్ జాగ్రత్త, జర దూరంగా పోదలుచుకున్న వాళ్ళు మాత్రం రైలు ఎక్కితే జర్ర ఒక గంట కనిపెట్టుకొని నిద్రపోకుండా జాగ్రత్తగా ఉండాలని మన తెలంగాణ టీవీ మళ్ళొకసారి గుర్తు చేస్తుందో పైలం మరి.